నమస్కారం. వివిధ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, తాజా వార్తలతో మన విలేకరులు ఎప్పటికప్పుడు అందిస్తున్న నివేదికలు వింటున్నాం. ఈరోజు ఆసిఫాబాద్, కొమరంభీం జిల్లా నుంచి మన విలేకరి ఎల్ శ్రీనివాస్ గారు అందుబాటులో ఉన్నారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. చెప్పండి, ఆసిఫాబాద్, కొమరంభీం జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమం ఏ విధంగా జరిగింది? ఎంతమంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది? కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చిన భాగంగా తెలంగాణలో సంక్షేమ పథకాలను అమలు చేయాలన్న లక్ష్యంతో ప్రజాపాలన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. 6 పథకాల అమల్లో భాగంగా ప్రజాపాలన దరఖాస్తుల ప్రక్రియ ఆసిఫాబాద్, కొమరంభీం జిల్లాలో విజయవంతంగా కొనసాగిందని చెప్పొచ్చు. జిల్లాలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయండి? ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉంది? కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కొనసాగుతుంది. జిల్లాలోని పలు మండలాల్లోని గ్రామ పంచాయతీలలో గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా వివిధ శాఖ అధికారులు పాల్గొని ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలను వివరించడం జరిగింది. ముఖ్యంగా రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది, మహిళలకు ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది, అదేవిధంగా గ్రామంలో సామాన్య ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి, ముఖ్యంగా ఆరోగ్య బీమా ద్వారా ఎలాంటి కార్యక్రమాలు ఉన్నాయనే విషయాన్ని వివరించడం జరిగింది. అదేవిధంగా గతంలో లబ్ధి పొందినటువంటి వ్యక్తులను అక్కడ తీసుకువచ్చి ఇతరులు లబ్ధి పొందే విధంగా అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. వివిధ బ్యాంకుల మేనేజర్లు, వివిధ శాఖల అధికారులు, అదేవిధంగా ప్రజలకు వచ్చేసి అవగాహన కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. వికసిత్ భారత్ ద్వారా ప్రజలందరూ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులైనటువంటి వ్యక్తులు దరఖాస్తు చేసుకుని ప్రయోజనం పొందాలని చెప్పేసి అధికారులు కోరుతా ఉన్నారు. గిరిజనుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు మన ఆసిఫాబాద్ జిల్లాలో ఏ విధంగా అమలవుతున్నాయండి? ఆసిఫాబాద్, కొమరంభీం జిల్లాలో ఆదివాసీలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో గిరిజనుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ ప్రజలకు వివరించేటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నారు. అందులో భాగంగా ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ అభియాన్ కార్డులను ఆదివాసీ గిరిజనులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హేమంత్ బోర్కడే, అదనపు పాలనాధికారి దీపక్ తివారీ, ఐటీడీఏ పీఓ చాహత్ వాజ్పేయి పర్యవేక్షణలో గిరిజనులకు సంక్షేమ పథకాలను అందించాలనే లక్ష్యంతో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన గ్రామాలను గుర్తించి ఆదిమ గిరిజనుల సంక్షేమ కోసం పలు కార్యక్రమాలు చేపడతా ఉంది. ఆసిఫాబాద్ జిల్లాలోని సిరియాని, కిరమెరి, కాగజ్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదిమ గిరిజనుల కోసం ప్రత్యేక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నట్టుగా జిల్లా కలెక్టర్ తెలపడం జరిగింది. బొగ్గు ఉత్పత్తిలో గోలేటి ప్రథమ స్థానం దక్కించుకుంది కదండి, దాని వివరాలేంటి? నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించి సింగరేణిలోనే బెల్లంపల్లి డివిజన్ ఏరియా ప్రథమ స్థానంలో నిలిచిందని ఏరియా మేనేజర్ డి రవిప్రసాద్ తెలపడం జరిగింది. ముఖ్యంగా ఓలేటి జీఎం కార్యాలయంలో ఈ వివరాలు వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా 2029 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 21.75 లక్షల టన్నులు నిర్దేశించగా 28.40 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించి సింగరేణిలోనే 131% అన్ని ఏరియాల్లో కంటే ఈ బెల్లంపల్లిలోని ఓలేటి ఏరియా ఆదర్శంగా నిలిచిందని చెప్పడం జరిగింది. పులుల సంరక్షణ కోసం అటవీ శాఖ ఆసిఫాబాద్ జిల్లాలో తీసుకుంటున్న చర్యలు ఎటువంటివి? పులుల సంరక్షణ కోసం అటవీ శాఖ అధికారులు అనేక రకాల చర్యలు చేపడతా ఉన్నారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం ఆసిఫాబాద్ జిల్లా కావడంతో మహారాష్ట్రలోని తడవు అటవీ ప్రాంతం నుంచి ఇటు ఆసిఫాబాద్ కు పులుల రాకపోకలు ఉన్నటువంటి నేపథ్యంలో పులుల సంరక్షణ నిమిత్తం అనేక రకాల చర్యలు చేపడతా ఉన్నారు. ముఖ్యంగా ప్రాణహిత, గోదావరి అటవీ సమీప ప్రాంతాల్లో పులులు సంచరిస్తా ఉన్నాయి కాబట్టి వేటగాళ్ల ఉచ్చుల బారిన పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పులుల సంరక్షణ కోసం అటవీ శాఖ అధికారులు అనేక రకాల చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో మహిళల ఆర్థిక స్వావలంబన కోసం చేపట్టిన స్త్రీనిధి పథకం వివరాలు ఎటువంటివి? శ్రీనిధి పథకం ద్వారా ఆసిఫాబాద్, కొమరంభీం జిల్లాలో మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా ముందుకు వెళ్తున్నట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. ప్రభుత్వాలు పొదుపు చేయడానికి ప్రోత్సహిస్తున్నటువంటి నేపథ్యంలో వారికి రుణాలు అందిస్తూ వ్యాపారం, వ్యవసాయము, గేదెలు, గొర్రెల పెంపకం తదితర యూనిట్ల పైన మహిళలకు అవగాహన కల్పిస్తూ వారిని ఆర్థిక స్వావలంబన దిశగా ముందుకు తీసుకెళ్తున్నట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. ఇదండి ఆసిఫాబాద్, కొమరంభీం జిల్లా నుంచి మన విలేకరి ఎల్ శ్రీనివాస్ గారు అందించిన నివేదిక. మరో జిల్లాలో వార్తలతో మరోసారి కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.